ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. నమస్కారం అండి. కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం వినడం అనేది అత్యంత మహామహిమాన్వితమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క పురాణాన్ని వినే ముందు మనం కార్తీక మాసంలో ప్రతిరోజు చేయవలసినటువంటి స్నానము, దానము, జపము, పూజ ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. మొదటి రోజు స్నానం ఎలా చేయాలి, స్నాన సమయంలో మనం గంగను ఎలా తలుచుకోవాలి, స్నానానంతరం చేయకూడని పనులేంటి, స్నానం చేసిన తర్వాత ఎలాంటి దానాలు సమర్పించాలి, ఆ తర్వాత భగవంతుని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క సమాచారం అంతా మా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు వారు రచించినటువంటి కార్తీక పురాణంలో నుంచి సంగ్రహించబడింది. వారు అనేక రకమైనటువంటి పురాణాలు, స్కంద పురాణం, పద్మ పురాణం మొదలైనటువంటి పురాణాల నుంచి సంగ్రహించబడినటువంటి శివపురాణం, నారద పురాణం వీటన్నిటి నుంచి సంగ్రహించబడినటువంటి కార్తీక పురాణం ద్వారా మనం ఈ యొక్క కథల్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పురాణాన్ని వినడం వల్ల మనకు శివానుగ్రహం కలిగి అనేక రకమైనటువంటి సంపదలను, ఐశ్వర్యాల్ని పొందుతాము. అనేక రకమైనటువంటి జాతక దోషాలని తొలగించుకొని సుఖప్రదంగా మనం జీవించగలుగుతాం. మనం స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని అనుకుంటూ ఉంటుంటే మనం పోసుకుంటున్న నీళ్లు గంగాజలమై గంగా స్నాన ఫలితాన్ని ఇస్తుంది. ముందుగా గోవింద గోవింద అని కానీ లేదా పుండరీకాక్ష పుండరీకాక్ష అని కానీ అనుకోవాలి. స్నాన సమయంలో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందు చేసే స్నానం. సూర్యోదయం అయ్యాక చేసే స్నానం కార్తీక స్నానం కాదు. స్నానం లేదా నదీ స్నానం లేదా చెరువు దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నూతి దగ్గరైనా సరే తలారా స్నానం చేయాలి. అవి ఏవీ లేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకుని మరీ స్నానం చేయాలి. ఎలాంటి స్నానమైనా ఇంట్లో ఆచరిస్తే ఆ నీటిలో చిటికెడు పసుపు లేదా కొద్దిగా కుంకుమ వేసి ఆపై అదే జలాన్ని గంగాజలంగా భావిస్తూ దానితో స్నానం చేయాలి. మనం స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని అనుకుంటూ ఉంటుంటే మనం పోసుకుంటున్నటువంటి ఆ నీళ్ళు గంగాజలమైపోతాయి. గంగా స్నాన ఫలితం మనకి లభిస్తుంది. గోవింద గోవింద అని కానీ పుండరీకాక్ష పుండరీకాక్ష అని అనుకుంటూ మనం స్నానం చేయాలి. గంగే చ యమునే కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని అనుకుంటూ కూడా స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. కార్తీక మాసం స్నానానికి ప్రత్యేకత. కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందు స్నానం చేయాలి. సూర్యోదయం అయ్యాక చేసే స్నానం కార్తీక స్నానం కాదు. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసిన తర్వాత విభూతి రేఖలు కానీ ఊర్ధ్వ పుండ్రాలు కానీ ధరించాలి. ఎవరి సాంప్రదాయాలను బట్టి విష్ణు భక్తులు ఊర్ధ్వ పుండ్ర ధారణ, శివభక్తులైతే విభూతి ధారణ చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఎర్ర బట్టల కన్నా తెల్ల బట్టలు శ్రేష్టం. ధౌత వస్త్రధారణ చేయమని పెద్దలు చెప్పారు. ధౌతం అనగా తెలుపు. శుభ్రంగా ఉతికి ఆరవేసిన బట్టలను మాత్రమే ధరించాలి. స్నానానంతరం గంజి పెట్టిన బట్టలు పొరపాటున కూడా కార్తీక మాసంలో ధరించి పూజ చేయకూడదు. చేయవలసినటువంటి దానం. ఈ వ్రతం అయ్యాక ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురికి కూడా దానం చేయమని వశిష్ఠ మహర్షి చెప్పారు. వెండి కానీ లేక స్వయంపాకం కానీ దానాలు చేసేటప్పుడు అవతల వ్యక్తి కొంచెం పవిత్రుడై ఉండేలా చూసుకోవాలి. అన్నదానానికి ఎటువంటి నియమాలు లేవు. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయడం ఉత్తమం. మొదటి రోజు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు చేయవలసినటువంటి దానాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి రోజు కంద, బచ్చలి ఈ రెండింటినీ కలిపి కొన్ని కూరగాయలు, బియ్యము ఇటువంటి వాటిని స్వయంపాకం అనే పేరుతో దానం చేయాలి. 2కు తక్కువ కాకుండా విస్తరాకులు అనగా అరిటాకులు లేదా కుట్టినటువంటి విస్తరాకులు కానీ ఉండాలి. ఈ ఆకుల మీద ఆహారం వండుకొని తినడానికి పనికి వచ్చే పదార్థాలన్నీ ఉండాలి. ఆహారం వండుకు తినాలంటే ప్రధానంగా బియ్యం ఉండాలి. మిరపకాయ, ఉప్పు, ఎండుమిరపకాయలు, పప్పులు,
పెసరపప్పు, కందిపప్పు పనికి వస్తాయి. కూరగాయలు ఏమైనా పెట్టవచ్చు. మొదటి రోజు తప్పక ఇవ్వవలసినవి కంద, బచ్చలి ఉండేలా చూసుకోవాలి. ఆపై మిగతా కూరగాయలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆకుకూరలు, మామూలుగా కూరగాయలు రెండు కూడా పనికి వస్తాయి. దానం చేసేటప్పుడు మినుములు, ఉల్లిపాయ, ముల్లంగి చేయకూడదు. వెల్లుల్లి, దోసకాయ, నీరుల్లి, ఎర్ర ఉల్లిగడ్డ, అనపకాయ, ఇంగువ వంటివి దానం చేయకూడదు. ఈ కార్తీక మాసంలో ఈ యొక్క మినుములు, ఉల్లిగడ్డ, ముల్లంగి ఇవన్నీ నిషేధం. ఈరోజు చేయవలసినటువంటి పూజ. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నేతితో దీపం వెలిగించాలి. కార్తీక మాసం అంటేనే అసలు దీపానికి పెట్టింది పేరు. అందరూ తప్పక ఆవు నేతితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించడానికి ముఖ్యమైనవి ఆవు నెయ్యి, అవిసె నూనె, తైలం అనగా నువ్వులతో తయారు చేయబడినటువంటి నూనె. వీటితో మాత్రమే దీపారాధన చేయాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయకూడదు. పాడ్యమి తిథి నాడు బిల్వపత్రాలతో అనగా మారేడాకులతో శివుడిని పూజించిన వాడు శీఘ్రకాలంలో సంపదలను పొందుతాడు. ఈరోజు హరిభక్తులు బిల్వపత్రాలతో విష్ణువుని పూజించాలి. బిల్వపత్రాలు ఇటు విష్ణువుకి, శివుడికి ఇద్దరికీ ఇష్టమే. అందుకే బిల్వపత్రారాధన అత్యంత పవిత్రమైనది. పాడ్యమి తిథి నాడు బిల్వపత్రాలతో విష్ణువుని కానీ శివుణ్ణి కానీ పూజించిన వాడు కటిక దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యవంతుడు అవుతాడు, సంపదలు తొందరగా పొందుతాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇక ఈరోజు వినాల్సినటువంటి కార్తీక పురాణం. వశిష్ఠ మహర్షికి ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. ఆ యజ్ఞానికి లోకోపకార యజ్ఞం అని పేరు. లోకశ్రేయోదాయక యజ్ఞం అని కూడా అంటారు. ఆ కాలంలో కొద్ది రోజుల పాటు కరువు వచ్చింది. ఈ కరువు తొలగాలి, ప్రజలందరికీ సకాలంలో వర్షాలు పడాలి, భూగర్భ జలాలు పెరగాలి, పంటలు పండాలి, పాడి ఉండాలి, భూమి సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి. అందుకని విశ్వశ్రేయ యజ్ఞం చేయాలని అనుకున్నాడు వశిష్ఠుల వారు. లోకక్షేమం కోసం చేసే యజ్ఞములు ఎప్పుడూ కార్తీక మాసంలోనే చేయాలి. అందుకని ఆయన దసరాలు పూర్తయ్యాక, విజయదశమి పూర్తయ్యాక ఏకాదశి నాడు బయలుదేరి తన శిష్యులు 1000 మందిని వెంట పెట్టుకొని మిథిలా నగరానికి చేరుకుంటాడు. మిథిలా నగరాన్ని ఆ సమయంలో జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. జనకుడికి రాజఋషి అని పేరు. వైరాగ్య సంపన్నుడు ఆయన. ఎన్ని సంపదలు ఉన్నా సంపదల మీద ఏ వ్యామోహము లేనివాడు. ధర్మాన్ని తూచా తప్పకుండా పాలిస్తూ ఉంటాడు. ధర్మకర్మ కఠినుడు అని కూడా ఆయనకు పేరు. ధర్మం దగ్గర కఠినంగా ఉంటాడు. తప్పు చేస్తే తనకు తాను అయినా సరే శిక్షించుకుంటూ ఉంటాడు. ధర్మం విషయంలో యమధర్మరాజు వంటివాడు. అందుకే ఆయన్ని బ్రహ్మ ఋషి, రాజర్షి, రాజయోగి, అవధూత అని పిలిచేవారు. ఆయన సామాన్యుడు కాదు. శుకుడంతటి వాడు అతను సామాన్యుడు కాడు. శుకుడంతటి వాడికి బోధ చేసినటువంటి రాజు. ఆయన సీతాదేవికి కన్న తండ్రి. ఆయనను శీరధ్వజుడు అని కూడా పిలుస్తారు. అటువంటి మహానుభావుడైనటువంటి మిథిలాధీశ్వరుడైనటువంటి జనక మహారాజు దగ్గరికి వశిష్ఠుల వారు వెళ్తారు. అలా వశిష్ఠుడిని చూడగానే ఆహా, వశిష్ఠుడు వచ్చాడని జనక మహారాజు తన పరివారంతో ఎదురేగి ఆయనకు స్వాగతం చెప్పి కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిమీద చల్లుకొని గోవులను దానం ఇచ్చి ఆసనంపై కూర్చోపెట్టి మధుపర్కాలు సమర్పించుకొని ఎన్నో రకాలుగా అతన్ని గౌరవించి ఆ తర్వాత వినయంగా ఆయన దగ్గర కూర్చుంటాడు. పెద్దలు ఇంటికి వస్తే ఎప్పుడూ వారిని గౌరవించి తీరాలి. పెద్దలకు ఒకసారి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసిన వాడికి ఆనాటి వరకు ఉన్నటువంటి సకల దోషాలు పోతాయి. మహానుభావులు రాగానే వాళ్ళ కాళ్లకు దండం పెట్టాలి. గురువులు ఎవరి దగ్గరకు వెళ్ళరు, కఠోర నియమాలు పాటిస్తూ ఉంటారు. కానీ వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళారు అంటే వాళ్ళకి ఉపకారం చేయడానికి మాత్రమే. తక్కిన వాళ్ళు కీర్తి కోసమో, ధనం కోసమో, భోజనం కోసమో వెళ్తారు. కానీ ఋషులు, యోగులు, పీఠాధిపతులు కేవలం అవతలి వారిని తరింపచేయాలన్న ఉద్దేశంతో మాత్రమే వారింటికి వెళ్తారు. అందుకే జనక మహారాజు గారు వినయంగా నమస్కరించి ఆ తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకొని కూర్చొని వినయంగా ఇలా ప్రార్థించాడు. మహాత్మా, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తూ ఇక్కడికి వచ్చారు. మహానుభావులు కాలక్షేపం కోసం ప్రయాణం చేయరు.
ఏదో లోక శ్రేయస్సును తలపెట్టి మాత్రమే మీ బోటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అందున మీలాంటి వాళ్ళు మాలాంటి గృహస్థాశ్రమాలలో, రాజ్యపాలనలో, ఇంకా లౌకిక కార్యాలలో ఉన్న వారి దగ్గరకు వచ్చారంటే కారణం వారికి మంగళం చేకూర్చడానికి, మాకు లోకానికి శుభం చేకూర్చడానికి మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? ఆజ్ఞాపించండి, ఏ పనైనా చేస్తాను అనగానే ఆయన మందహాసంతో చిరునవ్వు నవ్వి మనస్ఫూర్తిగా దీవించి ఆ తర్వాత ఇలా అన్నాడు. మహారాజా, ఈరోజు నేను వచ్చిన రోజు ఆశ్వీజమాసం శుక్లపక్షం ఏకాదశి విజయదశమి నాటి తర్వాతి దినం. విజయదశమి నాటి తర్వాతి దినం. నిన్నటి వరకు వైభవంగా అమ్మవారిని మేము పూజించాము. ప్రొద్దున్నే బయలుదేరి మహావేగంగా నీ దగ్గరికి వచ్చాము. మరి కాసేపటిలో సూర్యోదయం కానుంది. సంధ్యావందనం కూడా నీ దగ్గరే చేసుకుందామని వచ్చాము. అన్నింటికీ మించి నేను వచ్చిన ప్రధాన కారణం, రాబోయే కాలంలో ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాను. మరికొద్ది రోజుల్లో దీపావళి పూర్తయిన తర్వాత మహాలక్ష్మీదేవిని ఆశ్వీజ మాసంలో అమావాస్య నాడు పూజిస్తాం. ఆ పూజించిన తర్వాత ప్రతిపత్తిది ప్రారంభం అవుతుంది కదా, అదే కార్తీక మాస ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో లోకశ్రేయస్సు కోసం ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాను. మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా గొప్పది. ఈ మాసంలో చేసే యజ్ఞం ఇతర రోజుల్లో చేసే యజ్ఞానికంటే అధిక ఫలితాన్ని ఇస్తుంది. ప్రస్తుతం లోకమంతా సరైన వర్షాలు లేక, ఆ వర్షాలు కూడా సరైన సమయంలో కురవక, భూమి మీద జలాలు లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఇక మీదట వర్షాలు కురవాలని, సకాల వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖంగా ఉండాలని, భూమి పంటలతో పులకించాలని సదుద్దేశంతో లోకశ్రేయస్సు కోసం ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. ఆ యజ్ఞానికి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుకి కావలసిన ధనం నిన్ను అడిగి తీసుకువెళదామని వచ్చాను. అడిగితే ధనమిచ్చే వాళ్ళు వశిష్ఠునికి ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన పవిత్ర ధనంతో యజ్ఞం చేయాలని అనుకున్నాడు. మనకి ఇక్కడ ఒక అనుమానం రావాలి. వశిష్ఠుడు దశరథ మహారాజు గారి కులపురోహితుడు కదా, ఆయనను ఎందుకు అడగలేదు అని. కానీ అప్పటికి ఇంకా దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం కావాలని అలమటిస్తున్నాడు ఆయన. విశ్వశ్రేయోయాగం చేసేవాడు కోరిక ఉన్నవాడి దగ్గర డబ్బు తీసుకోకూడదట. ఇక్కడ ఏమీ అనుమానం లేకుండా ఉండడానికి పురాణంలో, స్కాంద పురాణంలోని కార్తీక వైభవంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. దశరథునికి శాంత తప్ప మరొక సంతానం లేదు. అప్పటికి జనకుడికి కూడా సంతానం లేదు. సంతానం లేని కారణం చేత దశరథుని అడగలేదా అంటే సంతానంతో సంబంధం లేదు. కానీ దశరథునికి పిల్లలు లేరు, జనకునికి పిల్లలు లేరు. కానీ జనకునికి పిల్లలు లేరనే చింత లేదు. దశరథునికి పిల్లలు కావాలనే వ్యామోహంలో ఉన్నాడు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో సంతానాన్ని చూస్తాడు జనక మహారాజు. ఆయనకు కోరికలు లేవు. కోరికలు లేని రాజర్షి దగ్గర మాత్రమే ధనం స్వీకరించాలి. దశరథుడు ఎంత గొప్పవాడైనా ఆయనకు, అయ్యో నాకు మగపిల్లలు లేరే, నా తర్వాత వారసులు లేరనే ఒక బెంగ ఆయనకుంది. అంటే ఆయనకు ఇంకా కోరికలున్నాయి. పుత్ర వ్యామోహం ఉంది. వ్యామోహం ఉన్న వారి దగ్గర సొమ్మును పుచ్చుకొని విశ్వశ్రేయ యాగం చేయకూడదు. జనకుడు నిష్కాముడు. మాట వరుసకు కూడా ఏ కోరికలు ఆయనకు లేవు. ఏదీ పట్టించుకోడు. అలా ఉండడం చాలా కష్టం. ఒక రాజు తామరాకు మీద నీటి బుట్టలాగా సంసారాన్ని నడపడం అంటే మాటలు కాదు. అందుకే ఆయనకు అంత పేరన్నమాట. అందుకే వశిష్ఠుడు జనకుని దగ్గరకు యాచించడానికి వచ్చాడు. విశ్వశ్రేయ యాగం చేయడానికి కొంత డబ్బు కావాలి, నీవు ఇవ్వగలవా అని జనక మహారాజు గారిని అడిగాడు వశిష్ఠుడు. జనకుడు తెల్లబోయి, ఇవ్వగలవా అని అడుగుతున్నారా? మీరు ఆజ్ఞాపిస్తే నేను, నా భార్య, ఈ సంపదలు, ఈ రాజ్యం అంతా మీకు రాసిస్తాను. నాకంటూ వేరే సంపద ఉన్నదా? ఇదంతా మహానుభావులు మీ వంటి గురువుల యొక్క అనుగ్రహమే. ఇదిగో దేహం, ఇదిగో అర్థం, ఇదిగో సామ్రాజ్యం, ఇవన్నీ మీవే. ఇందులో మీకు ఏది కావాలో స్వేచ్ఛగా స్వీకరించండి, మొత్తం స్వీకరించండి అనగానే, ఇవన్నీ నాకెందుకు, నాకు కావలసింది కోటి నిష్కాసములు అంటే 1,000,000 బంగారు నాణములు. ఎందుకంటే విశ్వశ్రేయ యాగంలో బంగారు నాణాలని దానం చేసి తీరాలి. అందుకే ఈ యాగం సామాన్యులు చేయలేరు. బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళే చేస్తారు. ఆ బంగారం కూడా నిన్నే అడగడానికి వచ్చాను. నాకు 1,000,000 నిష్కాసాలు కావాలి, అంతకు మించి అక్కర్లేదు అనగానే
తప్పక ఇస్తానన్నాడు జనకుడు. జనకుడు 1,00,00,000 కాదు 2 కోట్లు తీసుకోండి పర్వాలేదు. దేవుడి దయ వల్ల నా ఖజానా అంతా సంపదతోనే ఉన్నది. ఇప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉన్నది. ఈ యజ్ఞం కార్తీక మాసంలోనే చేయాలని అన్నారు. చేసే ముందు మీరు ఇందాక ఏమన్నారు? నా కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు అన్నారు. అసలు ఎందుకు ఈ కార్తీక మాసానికి ఇంత వైశిష్ట్యం వచ్చింది? ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి? కార్తీక మాసంలో నెలలో ఏ రోజు ఏమేం చేయాలో రోజుకొక విధానం ఉంటుంది కదా. స్నాన విధానం, పూజా విధానం ఇవన్నీ నాకు చెప్పండి. ఈ కథలను నేను ఈ నెలలో మా నగరవాసులకు తెలియజేస్తాను అంటే కార్తీక మాసం రాకముందే కార్తీక పురాణం అంతా జనకుల వారు వశిష్ఠుని ద్వారా విన్నారు. సాక్షాత్తు వశిష్ఠుడే కార్తీక వైభవం చెప్పారు. ఇక్కడే ఈ కార్తీక మాసానికి ఉన్న వైశిష్టం మనకి అర్థమైపోతుంది. పురాణ రూపంలో వ్రాసింది వ్యాసుడు, కథ చెప్పింది వశిష్ఠుడు. వ్యాసుడు వశిష్ఠుని మునిమనవడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజు అడగగా వెంటనే ఇలా అంటాడు: లోకోపకారం కోసం నీవు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసం ఏర్పడుతుంది. అంటే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే కార్తీకము ఏర్పడుతుంది. ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం ప్రతిపత్తిది అంటాము. కార్తీక మాసం సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తే ఆరంభం అవుతుంది. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం అంటారు. కార్తీక ప్రతిపత్తిది మొదలుకొని అమావాస్య వరకు అనగా 30 రోజులు ఈ నెల్లాళ్ళు ప్రతి మానవుడు ఒక యజ్ఞం లాంటి వ్రతం చేయాలి అని బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆజ్ఞాపించాడు. ఈ నెలలో సూర్యుని యొక్క కిరణములు చంద్రుని యొక్క కిరణములు సమానంగా భూమిని తాకుతాయి. ఆ కాలంలో ప్రజల యొక్క మనసుకి ఆనందం కలుగుతుంది. దేవతలు ఈ కాలంలో భూలోకమంతా పర్యటిస్తారు. త్రిమూర్తులు ముగ్గురు ఈ నెల్లాళ్ళు అనగా సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల, పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉండడం వల్ల సూర్యుడు చంద్రుడు త్రిమూర్తులు అందరూ భూలోక పర్యటన చేస్తారు. ఏకకాలంలో సకల దేవతలు తిరిగే కాలం ఇది. అందుకే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా గొప్పది. ఇంతమంది దేవతలు భూమికి కార్తీక మాసంలోనూ పుష్కరాల సమయంలోనే వస్తారు. కార్తీక మాసంలో నెల్లాళ్ళు త్రిమూర్తులు తిరుగుతారు. భూలోకంలో సూర్యచంద్రులు ఏకకాలంలో తమ కిరణాలను ప్రసారం చేస్తారు. ఈ కాలంలో మొత్తం నవగ్రహాలు భూమండలంలో ప్రతి ప్రాణి ఇంటింటా ప్రవేశిస్తాయి. బ్రహ్మలోకంలో మొత్తం 3 కోట్ల నదులు ఉన్నాయి. ఆ నదులన్నీ స్త్రీ రూపాలు ధరించి భూలోకంలో ఉన్న జలాల్లో ప్రవేశిస్తాయి. ఆ జలం నదీ జలం అవ్వచ్చు లేదా నూతి జలం అవ్వచ్చు. ఆ నదులన్నీ స్త్రీ రూపాలతో భూలోకంలో ఉన్న అన్ని నీటిలో ప్రవేశిస్తాయి. కార్తీక మాసంలో మనం నదులలో స్నానం చేస్తే బ్రహ్మలోకంలో ఉన్న నదులలో స్నానం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. ఈ నెల్లాళ్ళు కూడా హరినామస్మరణ కానీ శివనామస్మరణ కానీ తప్పక చేయాలి. కార్తీక మాసం నెల్లాళ్ళు ఏ రోజులు ఏ పనులు చేయాలో ప్రతిరోజు చేయవలసిన పనులు రాజయోగి రాజర్షి అయిన జనక మహారాజుని శ్రోతగా చేసుకొని వశిష్ఠుల వారు వివరిస్తారు. వాటిని తూచా తప్పకుండా మనం ఆచరిస్తే సంపూర్ణ కార్తీక మాస వ్రత ఫలితం పొందుతాము. ఈ కార్తీక మాసంలో ఉపవాసం చాలా పవిత్రం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. ఉపసమీపే అని 2 శబ్దాలకి అర్థం సమీపంగా ఉండడం. సూర్యోదయానికి ముందు స్నానం చేసి అప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఏమీ తినకుండా ఆచమన జనం తప్ప మరేమీ పుచ్చుకోకుండా నియమంతో ఉండడాన్ని నక్త నియమం అని పేరు. నక్తం అంటే రాత్రి. పగలంతా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉండి రాత్రి చీకటి అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి దేవతా దర్శనం చేసుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకొని దీపదానం చేసి ఆహారం తినడాన్ని నక్తవ్రతం అంటారు. ఇలా కార్తీక మాసం అంతా కూడా నక్తం అనే పేరుతో ఉపవాసం చేయడం చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, మహాపుణ్యాలు లభిస్తాయి. మానవుడై పుట్టాక పాపాలు చేయకుండా ఉండడం అసంభవం. పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిరంతరం ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాం. తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా ఏదో ఒక పాపం చేయకుండా ఉండలేము. అసలు హింస చేయకుండా జీవులు బ్రతకలేరు. అటువంటి దోషాలన్నీ కూడా ఈ కార్తీక మాసం వ్రతం చేయడం వల్ల నశించిపోతాయి.
పూర్తిగా ఉపవాసం ఉండాలి అంటే సోమవారం ఏకాదశులు 2, 4 లేక 5 సోమవారాలు, పూర్ణిమ, అమావాస్య రోజుల్లో మొత్తం సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు ఆహారం స్వీకరించకుండా హరినామస్మరణ చేసి పవిత్రంగా కాలక్షేపం చేయాలి, అర్చనలు చేయాలి. దీనికి సంపూర్ణ ఉపవాసం అని పేరు. ఈ సంపూర్ణ ఉపవాసం శాశ్వత వైకుంఠాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు వేదవ్యాసుడు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు సంపూర్ణ ఉపవాసం చేయాలి. మిగతా రోజుల్లో నక్త వ్రతాచరణ చేయాలి. దీనికి కార్తీక వ్రతం అని పేరు. మాసాలలో అత్యంత పవిత్రమైనది శివుడికి, కేశవుడికి, అమ్మవారికి అందరికీ ఇష్టమైన మాసం, పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈరోజు వ్రతం పూర్తయ్యాక ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురికి కూడా దానం చేయమని వశిష్ఠుల వారు చెప్పారు. కలియుగంలో నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం మొదటిది. గురువులు ఎక్కడైనా కార్తీక పురాణం లాంటివి చెబుతుంటే వినాలి. రెండవది కీర్తనం, భగవంతుడిని పొగడడం. స్మరణం అనగా నారాయణ, వాసుదేవ అని ఎల్లవేళలా స్మరించడం. నాలుగవది పాదసేవనం. మహానుభావుడైనటువంటి ఆంజనేయ లాంటి వాడు శ్రీరామునికి పాదసేవ చేయగలిగాడు. కానీ కలియుగంలో పాదసేవనం అంటే ఆలయాలు తుడవడం, ఆలయాల్లోని ఎంగిల్ని శుభ్రం చేయడం. ఆలయాల్లో చీపురు పట్టి తుడిచినవాడు కోటీశ్వరుడవుతాడు, సంపదలు పొందుతాడు. కాబట్టి పాదసేవనం చేయాలి అనుకున్న వాళ్ళు గుడిని శుభ్రంగా తుడవడం వంటి కార్యక్రమాలు చేస్తే స్వామివారి పాదసేవ చేసిన ఫలితాన్ని పొందుతారు. ఆ తరువాత అర్చనం యథాశక్తిగా భగవంతుణ్ణి పూజించాలి. వందనం, నమస్కారం. ఆలయంలో దేవతలకు, భక్తులకి కూడా నమస్కారం చేయాలి. దాస్యం అనగా సేవ. కలియుగంలో గురుగారికి దాస్యం చేసి ఆయన ముఖతః విద్య నేర్చుకుంటే భగవంతుడికి దాస్యం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. లేదా గుడిలో ఉండే భక్తులకు సేవ చేయాలి. ఆలయానికి వచ్చే భక్తులకు మంచినీళ్ళు ఇవ్వడం, ప్రసాదాలు అందించడం, ఇలాంటి స్వచ్ఛంద సేవ చేస్తే అలాంటి వాళ్ళకి భగవంతునికి దాస్యం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. సఖ్యం, స్నేహం. భగవంతునితో, భగవద్భక్తులతో, భగవత్ కథలతో సంబంధం పెట్టుకోవడం సఖ్యం అనబడుతుంది. ఆత్మనివేదనం. భగవంతుడికి తనను తాను సమర్పించుకోవడం ఆత్మనివేదనం. ఇలా చేయాలి. ఈ విధంగా భగవంతునికి భక్తితో, శ్రద్ధతో పూజిస్తూ వారి యొక్క కథలను మనం వినాలి. మొదటి రోజు జనక మహారాజు కథ. జనక మహారాజు గారి దగ్గరికి వశిష్ఠుడు వెళ్ళడం, వశిష్ఠుడు తలపెట్టిన యజ్ఞానికి ఆయన ధనం ఇస్తానడం, తదనంతరం కార్తీక మాస విశేష వ్రతములను గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పడం వంటివి పురాణ కథ. తప్పక ఈరోజు వినాలి. విన్న తర్వాత ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నీతితో దీపం వెలిగించాలి. దీపానికి పెట్టింది పేరైనటువంటి కార్తీక మాసంలో తప్పక అందరూ ఆవు నీతితో దీపం వెలిగించాలి. ప్రథమ స్థానం ఆవు నెయ్యి, దొరకకపోతే అవిసె నూనె, తర్వాత నువ్వుల నూనె. కీటా పతంగా మసకాశ్చాశ్చ వృక్షాః జలే స్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాజాః సుఖినః భవంతు స్వపచాహి విప్రాః. ఈ విధంగా వ్రతాచరణ విశేషాలు తెలుసుకొని కార్తీక వ్రతాచరణ చేస్తే అటువంటి వాడు అఖిల కిల్బిషాల నుంచి అనగా మహాపాపాల నుంచి విముక్తి పొందుతాడు. కార్తీక పురాణం మొదటి రోజు కథ ఇంతటితో సమాప్తం.